షిప్పులు దాడి అవుతాయని. అట్లాగే షిప్ కంపెనీ ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా రిస్క్ చేయలేము మేము అని చెప్పేశారు. ఇలాంటి కారణాల వల్ల రాలేదు నిజానికి. వాళ్ళు ముందు నుంచేమి మన దాని మీద ఏం దాడి చేయలేదు. ఒకే ఒక థాయిలాండ్ నుంచి వచ్చే దాని మీద మాత్రమే దాడి చేశారు. అది ఇండియాకి వస్తుంది, దాన్ని కూడా వీళ్ళు ఖండించారు. సో ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జయశంకర్ ట్రై చేస్తూనే ఉన్నాడు. దాదాపు అబ్బాస్ అరాక్చి వాళ్ళ ఫారిన్ మినిస్టర్, ఆయనతో 3-4 సార్లు జయశంకర్ టచ్లోకి వెళ్ళాడు. అట్లాగే మోడీ కూడా వాళ్ళ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఆయనతో మాట్లాడాడు మోడీ కూడా. సో ప్రధానంగా ఇండియా కన్సర్న్ ఏంటంటే, ఒకటి ఈ హార్ముజ్ జలసంధి గుండా వస్తున్న ఇండియాకి వస్తున్న గ్యాస్ కావచ్చు, లేకపోతే క్రూడ్ ఆయిల్ కావచ్చు, వీటిని వదిలిపెట్టమని ఒక రిక్వెస్ట్. రెండోది ఏంటంటే, గల్ఫ్లో ఉన్న ఇండియన్స్ వాళ్ళ మీద బాంబులు వేయడం కానీ ఇంకోటి చేయొద్దండి. ఎందుకంటే ఇండియన్స్ దాదాపు గల్ఫ్ దేశాల్లో 1 కోటి మంది పైన ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు మాకు ఇంపార్టెంట్ అనేది చెప్పడం. మూడోది, అసలు యుద్ధం పట్ల మీరు కొంత వీలైనంత ముగించండి త్వరగా, మీ వైపు నుంచి సానుకూలంగా ఉండండి. ఇలాంటివేవో డిప్లొమాటిక్ సంబంధించిన ఇవి మోడీ డిస్కస్ చేసినట్టుగా చెప్తున్నారు. సో అదొక కారణం. మూడో కారణం ఏంటంటే, మొన్న ఇరాన్ ఒక షిప్ని అమెరికా దాడి చేసి చంపింది. దానికి కూడా 2 రోజులు లేటుగా స్పందించినా కూడా ఇండియా స్పందించింది, జయశంకర్ స్పందించాడు, దాని మీద ఆరా తీశారు. దాని తర్వాత ఇంకొక షిప్ ఏమో, మొత్తం 3 షిప్పులు ఇరాన్వి, ఒకటేమో కొట్టింది, రెండో షిప్ ఏమో శ్రీలంకలో ఆశ్రయం పొందింది, మూడోదేమో ఇండియాని అడిగింది. ఇండియాని అడిగితే ఇండియా ఆ షిప్ని తీసుకొని కొచ్చిలో అక్కడ నుంచి 183 మంది ఇరాన్ సైనికులకి అక్కడ ఆశ్రయం ఇచ్చింది ఇండియా. సో ఈ చర్య కూడా ఇరాన్కి సాఫ్ట్ కార్నర్ రావడానికి ఇది కూడా కారణం. రెండోది ఏమందంటే, కంప్లీట్గా యుద్ధంలో న్యూట్రల్గా ఉంది. ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయట్లేదు, అమెరికాని సపోర్ట్ చేయట్లేదు, ఇండియా న్యూట్రల్గా ఉంది. చైనా కూడా న్యూట్రల్గానే ఉంది. అందువల్ల ఇండియాకి చైనాకి ఆయిల్ లేకపోతే గ్యాస్ రావడానికి, షిప్పులను అడ్డుకోవడానికి ఇరాన్కి ఏమీ అవసరం లేదు. అందుకని చైనాకు కూడా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 11 మిలియన్ బ్యారల్స్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఇండియాకి కూడా పంపించడానికి ఇబ్బంది లేదు. సో మొన్నటి వరకు ఏంటంటే, మైన్స్ పెట్టున్నారు అది ఇదని భయపడి రాలేదు తప్ప, ఇప్పుడు ఇండియాకి అయితే ఈ 2 ఇందాక చెప్పిన శివాలిక్ అండ్ నందాదేవి 2 వచ్చేసాయి. అది కాకుండా లైబీరియా జెండా ఉన్న ఇది దాదాపు 1 మిలియన్ పైన బ్యారల్స్ ఉన్నది క్రూడ్ ఆయిల్ సౌదీ అరేబియా నుంచి కూడా ఒకటి వచ్చేసింది. సో ఇక మీదట వరుసగా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇరాన్ ఏమీ ఓపెన్గా అనౌన్స్ చేయలేదు. అంటే బ్లాంకెట్ పర్మిషన్ అంటారు, అంటే ఇండియా అన్నిటికి మేము పంపిస్తామని చెప్పలేదు. అంటే ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మన వాళ్ళు ఇది మాది వస్తుంది అని చెప్పి చేసుకోవాలి. మన నేవీ సెక్యూరిటీగా కూడా ఉంటుంది. మన నేవీ చేసి మొన్న కూడా ఏంటంటే, ఒకదానికి దాని ఏమంటారు, డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయి అది కూడా ఇరాన్తో కన్సల్ట్ అయ్యి, మీరు డార్క్ మోడ్లోకి వెళ్ళండి, వేరే ఇంటర్నేషనల్గా ట్రాకింగ్ ఉండదు అని ఇరాన్ సలహా మేరకే అది కూడా వచ్చింది. ఎందుకంటే ఇరాన్కి తెలియకుండా హార్ముజ్ జలసంధిలో ఒక చిన్న పడవ కూడా వెళ్ళే పరిస్థితి లేదు, నిఘా ఉంది, గస్తీ ఉంది. కాబట్టి ఇరాన్కి తెలియకుండా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇరాన్ పర్మిషన్తోనే, ఇరాన్ సలహాతోనే అలాగా డార్క్ మోడ్లోకి వెళ్ళి మన సౌదీ అరేబియా నుంచి మన ముంబై కాండ్లాకి ఒకటి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఎల్పిజి, ఎల్ఎన్జి, తర్వాత ఆయిల్ మనకి ఇబ్బంది లేదు. ఆల్రెడీ మనం రష్యా నుంచి 30 మిలియన్ల బ్యారల్స్ని స్టాక్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అమెరికా నుంచి కొంటున్నాం, అట్లాగే వెస్ట్రన్ ఆఫ్రికా నుంచి కూడా తెప్పిస్తున్నాము. సో కాబట్టి మన ఆయిల్ అవసరాలకి ఇమ్మీడియట్గా ఇబ్బంది లేదు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రష్యా సబ్సిడీలు, డిస్కౌంట్లు ఇచ్చేదాన్ని ఆపేసింది కాబట్టి అది ఉంది. అట్లాగే అమెరికా నుంచి, వెనిజులా నుంచి ఆయిల్ కూడా కాస్ట్లీ. సో ఆ రకం మనకు కొంత బడ్జెట్ అయితే అయ్యే అవకాశం ఉంది, కానీ ఆగిపోయే ప్రసక్తి అయితే లేదు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీన్ని మోడీ ప్రభుత్వ దౌత్య డిప్లొమాటిక్ సక్సెస్గా చెప్పడంలో తప్పేం లేదు.